హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఆల్రెడీ మనకి ఏంటంటే 12 days బ్యాకే రావడం జరిగింది. అయితే అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి మీకు ఏంటంటే స్టార్ట్ అనేది అవుతుందండి. పూర్తిగా అప్సెల్ వెబ్ పేజ్ నుంచి అలానే మీకు నోటిఫికేషన్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియో ఎండ్ వరకు చూసారంటే ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు పోస్టింగ్ అనేది ఉంటుందండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, మీరు అర్హులైతే మాత్రం. ఓకేనండి. అయితే డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫైర్మ్యాన్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 1130 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఎలాంటి అంటే చాలా వీటిలో 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలా ఏం లేదండి, ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలానే ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు, డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, అందులో పాస్ అయితే ఇక్కడ మీకు పర్మనెంట్ ఉద్యోగం అయితే వస్తుంది. అయితే ఈ నెల ఈరోజు 31వ తేదీ, అలానే నెక్స్ట్ మంత్ మనకు 30 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ జాబ్ CISF నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్లయితే మనకేంటంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ మేల్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అలానే ఇంపార్టెంట్ డేట్లు మనం చూసుకుంటే 31 అనగా ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఎండింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 30 వరకు అయితే ఉంటుంది. ఈ 21,700 ఏంటంటే బేసిక్ పే ఉంటుందండి. అంటే కానిస్టేబుల్లో ఫైర్మ్యాన్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మనకు CISF ఉంటారు కదా, అందులో మీకు ఇక్కడ లెవెల్ 3లో శాలరీ అనేది ఇస్తారు. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది ఆన్లైన్లో మోడ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఫిజికల్ అపియరెన్స్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్ అనేది OMR షీటు అలానే CBT అనేది ఉంటుంది. అందులో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీకు ఉద్యోగం అనేది రావడం జరుగుతుందండి. ఓకే, డీటెయిల్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మనకి ఏంటంటే జాబ్స్ అనేది ఉన్నాయండి. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలానే పే స్కేల్ కూడా మనం చూసుకుంటే లెవెల్ 3లో ఇక్కడ మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ ఎలా కాదన్నా కూడా 35,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే విత్ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. 12th క్లాస్లో అంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అందులో సైన్స్ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు అప్లై యూజ్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 23 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అది కూడా ఎప్పుడు లోపల మీరు జన్మించి ఉండాలి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే 2001 నుంచి అలానే 30 సెప్టెంబర్ 2006 మధ్యలో ఇక్కడ మీరు జన్మించి ఉండాలి. అలానే SST వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేస్తుంటే +5 years, OBC వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +3 years, అలానే ఎక్స్పీరియన్స్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తుంటే +3 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకే, అప్లై ఎలా చేసుకోవాలి, ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా అంటే లేటెస్ట్గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావచ్చు, అలానే ఒక వైట్ పేపర్లో మీ సిగ్నేచర్ చేసి వస్తుంది. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి 10th క్లాస్ మార్క్ లిస్టు, 12th క్లాస్ మార్క్ లిస్టు, అలానే నెగిటివిటీ సర్టిఫికేట్, ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్ అనేది కూడా మీరు ఇక్కడ రెడీగా అనేది తీసి పెట్టుకోండి. ఓకే, అయితే అప్లై చేసుకోవడానికి ఎండింగ్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 30/9/2024 మనకు అంత లోపల మీరు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరిగింది కాబట్టి త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది కూడా చాలా తక్కువ అనేది ఉంది. ఇందులో మీరు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, పోలీసు ఉద్యోగాలకు అయితే ట్రై చేస్తున్నట్లయితే ఇందులో కానీ మీరు ట్రై చేశారంటే 100% మీకు జాబ్ అనేది వస్తుందండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ అందరూ కూడా షేర్ చేయండి. అప్లికేషన్ ఫీజు ఇక్కడ కేవలం 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. అలానే SC కావచ్చు, ST కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలాంటి ఫీజు అనేది లేదండి. ఈజీగా అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ హైట్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే 170 అనేది మీకు ఇక్కడ హైట్ ఉండాలి. అలానే చెస్ట్ మీరు కానీ చూసుకుంటే 80 ఉండాలి. శ్వాస కానీ తీసుకుంటే 85 inches అనేది వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఫిజికల్ అపియరెన్స్ టెస్ట్లో మనకు 5 kilometer రన్నింగ్ అనేది ఉంటుంది. 24 minutesలో ఇక్కడ మీరు కంప్లీట్ చేయాలి. అంటే 22-23లో మీరు ఇక్కడ కంప్లీట్ చేసేస్తారండి, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. అలానే ఫ్రెండ్స్ ఈ ఫుల్ PDF మీరు పొందాలి అనుకుంటే మీరు చేయాల్సిన చాలా సింపుల్, మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు, అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని PDF అనేది పొందవచ్చండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము